హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు దీపికా రివ్యూస్. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే వీడియోని లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. వాళ్ళు ఎలా అయితే మైండ్తో గేమ్ ఆడుతున్నారో మనం కూడా అలానే వాళ్ళ వీక్నెస్ని అడ్డు పెట్టుకొని గేమ్ ఆడాలి నాన్న అని చెప్పి చెర్రీ చెప్తూ ఉంటాడు. అంటే ఏం చేస్తావురా చెర్రీ అని కృష్ణప్రసాద్ అడుగుతూ ఉంటాడు. చేసి చూపిస్తాను నాన్న, చెప్పను అని చెప్పి చెర్రీ ఫోన్ తీసుకుని శారదకు ఫోన్ చేస్తూ ఉంటాడు. ఎవరికి చెర్రీ ఫోన్ చేస్తున్నావు అని కృష్ణప్రసాద్ అడుగుతూ ఉంటాడు. పెద్దమ్మకు నాన్న అని చెర్రీ చెప్తూ ఉంటాడు. ఇప్పుడు శారదకి ఎందుకు ఫోన్ చేస్తున్నావురా అని కృష్ణప్రసాద్ అంటూ ఉంటాడు. మీరు చూస్తూ ఉండండి నాన్న అని చెప్పి చెర్రీ అంటూ ఉంటాడు. ఇక శారద ఫోన్ లిఫ్ట్ చేసి హలో చెర్రీ అని అంటూ ఉంటుంది. పెద్దమ్మ ఏం చేస్తున్నారు, అన్నయ్య ఇంట్లోనే ఉన్నాడా అని చెప్పి చెర్రీ అడుగుతూ ఉంటాడు. ఇంట్లోనే ఉన్నాడ్రా, మీరేం చేస్తున్నారు, ఏదైనా పని మీద ఫోన్ చేసావా చెర్రీ అని శారద అడుగుతూ ఉంటుంది. అవును పెద్దమ్మ, అన్నయ్య దగ్గరుంటే స్పీకర్ ఆన్ చేయి పెద్దమ్మ అని చెర్రీ చెప్తూ ఉంటాడు. గగన్ గగన్ అని శారద పిలుస్తూ ఉంటుంది. గగన్ శారద దగ్గరకు వచ్చి ఏంటమ్మా అని అడుగుతూ ఉంటాడు. చెర్రీ ఫోన్ చేశాడురా, స్పీకర్ ఆన్ చేయమని చెప్తున్నాడు అని చెప్పి శారద చెప్తూ ఉంటుంది. ఇక శారద స్పీకర్ ఆన్ చేసి చెర్రీ, ఇంతకు ముందే భూమి ఫోన్ చేసింది, భూమి ఇంట్లోనే ఉందా అని శారద అడుగుతూ ఉంటుంది. భూమి కొడైకెనాల్ వెళ్ళింది అని చెప్పి చెర్రీ చెప్తూ ఉంటాడు. కొడైకెనాలా, ఎందుకు చెర్రీ అని శారద అడుగుతూ ఉంటుంది. పెద్దమ్మ, మామయ్యకు గగన్ ఆకాష్ ఇద్దరు ఒకరేనని అనుమానం వచ్చింది, అందుకే ఆ అనుమానాన్ని క్లియర్ చేసుకోవడం కోసం భూమిని తీసుకొని కొడైకెనాల్ వెళ్ళారు. కొడైకెనాల్లో ఆకాష్ ఉంటే ఖచ్చితంగా ఇక్కడ ఉంది గగన్ అని మామయ్యకు కన్ఫర్మ్ అయిపోతుంది అని చెప్పి చెర్రీ చెప్తూ ఉంటాడు. వాట్, భూమిని తీసుకొని కొడైకెనాల్ వెళ్ళారా అని చెప్పి గగన్ అడుగుతూ ఉంటాడు. అవునన్నయ్య, మామయ్యకు భూమి ఎంత చెప్పినా కూడా అర్థం అవ్వట్లేదు, నువ్వు చచ్చిపోయావంటున్నారు, ఆకాష్ని తీసుకొచ్చి గగన్గా అందరినీ మభ్య పెడుతుంది అంటున్నారు, అందుకే అనుమానంతో భూమిని తీసుకొని కొడైకెనాల్ వెళ్ళారు. మామయ్యకు వచ్చిన తర్వాత అయినా గగన్ వేరు ఆకాష్ వేరని కన్ఫర్మ్ అవుతుందిలే, ముందు నేను ఒక విషయం చెప్తాను వినండి అని చెప్పి చెర్రీ చెప్తూ ఉంటాడు. ఏంటి చెర్రీ అని చెప్పి శారద అడుగుతూ ఉంటుంది. పెద్దమ్మ నువ్వేం చేస్తావంటే అని చెర్రీ శారదకు ఏదో చెప్తూ ఉంటాడు. అదంతా మనకు వినిపించదు. చెర్రీ, నాకు భయంగా ఉంది అని శారద చెప్తూ ఉంటుంది. పెద్దమ్మ నేను చూసుకుంటాను కదా, నేను చెప్పినట్టు నువ్వు చెయ్యి అని చెప్పి చెర్రీ అంటాడు. సరే చెర్రీ అని చెప్పి శారద చెప్తూ ఉంటుంది. సరే పెద్దమ్మ ఉంటాను అని చెప్పి చెర్రీ ఫోన్ కట్ చేస్తాడు. ఒరే చెర్రీ, ఇలా చేస్తే ఏం జరుగుతుందో తెలుసా అని కృష్ణప్రసాద్ అంటూ ఉంటాడు. భూమి అన్నయ్య ఒకటవుతారు అని చెప్పి చెర్రీ చెప్తూ ఉంటాడు. అదే జరిగితే ఎంత బాగుంటుందో అని కృష్ణప్రసాద్ అంటాడు. ఇక మరోవైపు గగన్ రూమ్లోకి వెళ్తాడు. ఇప్పుడు భూమి కొడైకెనాల్ వెళ్ళింది, అక్కడ ఆకాష్ కనిపించకపోతే వాళ్ళ నాన్నకు ఆటోమేటిక్గా ఆకాష్ గగను ఒకరేనని తెలిసిపోతుంది కదా, భూమి ఎలా మేనేజ్ చేస్తుంది అని ఆకాష్ తనలో తానే అనుకుంటూ మొబైల్ చూసుకుంటాడు. భూమి 10 టైమ్స్ ఫోన్ చేసినట్టు మిస్డ్ కాల్స్ కనిపిస్తూ ఉంటాయి. ఇదేంటి భూమి ఇన్నిసార్లు ఫోన్ చేసింది అని చెప్పి ఆకాష్ మనసులో అనుకొని వెంటనే కాల్ బ్యాక్ చేస్తూ ఉంటాడు. భూమి పక్కన శరత్ చంద్ర ఉంటాడు. ఆకాష్ నెంబర్ చూసి భూమి ఫోన్ కట్ చేస్తూ ఉంటుంది. ఆకాష్ మళ్ళీ మళ్ళీ ఫోన్ చేస్తూ ఉంటాడు. నాన్న వాష్రూమ్కి వెళ్ళొస్తాను అని భూమి చెప్తూ ఉంటుంది. సరేమ్మా అని చెప్పి శరత్ చంద్ర అంటాడు. ఇక భూమి వాష్రూమ్కి అని వెళ్ళి ఆకాష్తో ఫోన్ మాట్లాడుతూ ఉంటుంది. భూమి, నువ్వు కొడైకెనాల్ వెళ్తున్నావంట కదా, మరి అక్కడ ఆకాష్ ఉండడు కదా, మీ నాన్నను ఎలా మేనేజ్ చేస్తావు అని చెప్పి ఆకాష్ అడుగుతూ ఉంటాడు. మేము కొడైకెనాల్ వెళ్ళటానికి ముందే మీకు ఫోన్ చేశాను, మీరు మాకంటే ముందు అక్కడికి వెళ్ళి ఆకాష్లాగా మా నాన్నను నమ్మిస్తారని, కానీ మీరు ఫోన్ లిఫ్ట్ చేయలేదు, ఏం చేస్తున్నారు అసలు మీరు నా ఫోన్ లిఫ్ట్ చేయకుండా అని భూమి అంటూ ఉంటుంది. హలో, నాకు 1,00,000 పనులు ఉంటాయి, నీ ఫోన్ ఎప్పుడొస్తుందా అని ఫోన్ పట్టుకొని కూర్చోమంటావా ఏంటి అని ఆకాష్ అంటూ ఉంటాడు. చిచి, నీతో మాట్లాడటం కూడా అనవసరం, నేను ఇంత కష్టపడి అదంతా కూడా వృధా అయిపోతుంది. ఇప్పుడు కొడైకెనాల్లో నువ్వు కనిపించకపోతే నేను నిన్నే తీసుకొచ్చి గగన్గా పరిచయం చేశానని నాన్నకు అర్థమైపోతుంది అని భూమి ఆకాష్ని తిట్టుకుంటూ ఫోన్ కట్ చేస్తుంది.
ఈ రోజుతో ఆ భూమి అవుట్ అని అపూర్వ తనలో తానే అనుకుంటూ నవ్వుకుంటూ ఉంటుంది. ఏంటి మమ్మీ, చాలా రోజుల తర్వాత నీ మొహంలో నవ్వు కనిపిస్తుంది అని నక్షత్ర అడుగుతూ ఉంటుంది. లేకపోతే చచ్చిన గగన్ని బ్రతికున్నాడని ఆ భూమి మనందరినీ మభ్యపెడుతుంది కదా బేబీ. ఈరోజు ఆ భూమి బండారం బయటపడుతుంది. మీ నాన్న కూడా ఆ భూమిని అసహ్యించుకుంటాడు అని అపూర్వ చెప్తూ ఉంటుంది. అయితే నాన్న కూడా భూమిని ఇంట్లో నుంచి బయటకు గెంటేస్తాడా మమ్మీ అని నక్షత్ర అడుగుతూ ఉంటుంది. అదే జరుగుతుంది బేబీ అని అపూర్వ చెప్తూ ఉంటుంది. ఇక శరత్ చంద్ర వాళ్ళు కొడైకెనాల్కు వెళ్తారు. ఆకాష్ ఇంటి దగ్గర కారు దిగి వాచ్మెన్ దగ్గరికి వెళ్తూ ఉంటారు. ఆకాష్ ఇంట్లో ఉన్నాడా అని చెప్పి శరత్ చంద్ర అడుగుతూ ఉంటాడు. సార్ రండి సార్, మనం ఇంత దూరం రావటమే అనవసరం. ఆకాష్ హైదరాబాద్లో ఉంటే ఇక్కడ ఉన్నాడా అని వాచ్మెన్ అడుగుతారేంటి సార్ అని చెప్పి సూర్య అంటూ ఉంటాడు. సూర్య, నువ్వు ఒక్క నిమిషం ఆగు. ఆకాష్ ఇంట్లో ఉన్నాడా అని శరత్ చంద్ర మళ్ళీ వాచ్మెన్ని అడుగుతూ ఉంటాడు. సార్ సాంగ్ ప్రాక్టీస్లో ఉన్నారు అని చెప్పి వాచ్మెన్ చెప్తూ ఉంటాడు. దానితో భూమి షాకింగ్గా వాచ్మెన్ వైపు చూస్తూ ఉంటుంది. మేము ఆకాష్ గారిని కలవాలి, ఆకాష్ గారితో మాట్లాడాలి, లోపలికి వెళ్ళొచ్చా అని చెప్పి శరత్ చంద్ర అడుగుతూ ఉంటాడు. రండి, సార్ దగ్గరికి తీసుకెళ్తాను అని వాచ్మెన్ ఆకాష్ దగ్గరకు తీసుకెళ్ళి మ్యూజిక్ ప్రాక్టీస్ చేస్తున్న ఆకాష్తో మిమ్మల్ని కలవటానికి ఎవరో వచ్చారు అని చెప్పి చెప్తూ ఉంటాడు. ఆకాష్ వెనక్కి తిరిగి చూస్తాడు. శరత్ చంద్ర ఆకాష్ని చూసి ఒక్కసారి షాక్ అవుతాడు. మీరు అనని శరత్ చంద్ర అంటూ ఉంటే, నేనెవరో తెలియకుండానే నన్ను కలవటానికి వచ్చారా? ఐఎమ్ రాక్ స్టార్ ఆకాష్ అని చెప్పి చెప్తూ ఉంటాడు. నానా, ఇప్పటికైనా ఆకాష్ వేరు, గగన్ బావ వేరని నమ్ముతారా అని భూమి అంటూ ఉంటుంది. నమ్ముతాను. సారీ అమ్మ భూమి, నిన్ను అపార్థం చేసుకున్నాను అని చెప్పి శరత్ చంద్ర చెప్తూ ఉంటాడు. ఎక్కడో తేడా జరిగింది. ఆకాష్ గగన్ ఇద్దరు ఒకరే అని చెప్పి సూర్య తనలో తానే అనుకుంటూ ఉంటాడు. శరత్ చంద్ర గారు, భూమి గారు మిమ్మల్ని మభ్య పెడుతున్నారు, మోసం చేస్తున్నారు. మనం ఇక్కడికి వస్తున్న విషయం ముందే ఈ ఆకాష్కి చెప్పి ఆకాష్ని కొడైకెనాల్ పంపించారు అని చెప్పి సూర్య చెప్తూ ఉంటాడు. హలో హలో, భూమి ఎవరు? కొడైకెనాల్కి నన్ను పంపించడం ఏంటి? ఏం మాట్లాడుతున్నారు మీరు అని ఆకాష్ అడుగుతూ ఉంటాడు. ఏం లేదులే బాబు, సారీ డిస్టర్బ్ చేసినందుకు అని శరత్ చంద్ర చెప్తూ ఉంటాడు. భూమి వెళ్దాం రామ్మా అని శరత్ చంద్ర భూమిని తీసుకొని వస్తూ ఉంటాడు. భూమి వెనక్కి తిరిగి ఆకాష్ వైపు అలానే చూస్తూ ఉంటుంది. ఇక సూర్య కూడా ఆకాష్ వైపు అలానే చూస్తూ ఉంటాడు. సారీ అమ్మ భూమి, నిన్ను అపార్థం చేసుకున్నాను, మిస్అండర్స్టాండ్ చేసుకున్నాను అని చెప్పి శరత్ చంద్ర చెప్తూ ఉంటాడు. పర్వాలేదులేండి నాన్న అని భూమి చెప్తూ ఉంటుంది. శరత్ చంద్ర గారు, మనం వెంటనే హైదరాబాద్కి వెళ్దాం అని చెప్పి సూర్య చెప్తూ ఉంటాడు. సరే సూర్య అని చెప్పి శరత్ చంద్ర అంటాడు. ఆకాష్కి నేను ఫ్లైట్లో ఉన్నప్పుడు కదా ఫోన్ చేసి చెప్పింది. ఆకాష్ ఇంతలో కొడైకెనాల్కి ఎలా వచ్చాడు, అసలు ఎలా ఈ అద్భుతం జరిగింది అని చెప్పి భూమి తనలో తానే ఆలోచించుకుంటూ ఉంటుంది. ఇక మరోవైపు శారద శరత్ చంద్ర ఇంటికి వస్తుంది. శరత్ చంద్ర గారు, శరత్ చంద్ర గారు అని పిలుస్తూ ఉంటుంది. మీరా అపూర్వ ఇద్దరు బయటికి వస్తారు. ఏయ్ శారద, నీకెంత ధైర్యం, మా ఇంటికే వస్తావా అని మీరా అంటూ ఉంటుంది. నేను శరత్ చంద్ర గారితో మాట్లాడటానికి వచ్చాను. శరత్ చంద్ర గారు ఇంట్లో ఉన్నారా అని శారద అడుగుతూ ఉంటుంది. ఏం మాట్లాడటానికి వచ్చావు మా బావతో అని అపూర్వ అడుగుతూ ఉంటుంది. నేను శరత్ చంద్ర గారితో మాట్లాడటానికి వస్తే ఆ మాట్లాడేది ఏంటో మీకెలా చెప్తాను అపూర్వ గారు అని శారద అంటూ ఉంటుంది. శారద, ఈ మధ్య కాస్త తెలివి మీరినట్టున్నావు అని అపూర్వ అంటూ ఉంటుంది. ఎప్పుడూ కూడా మీతో మాటలు పడుతూ ఉండాలా అపూర్వ గారు అని చెప్పి శారద చెప్తూ ఉంటుంది. మా అన్నయ్య ఊర్లో లేరు, నువ్వు మర్యాదగా ఇక్కడి నుంచి నడు అని చెప్పి మీరా చెప్తూ ఉంటుంది. శరత్ చంద్ర గారు వచ్చే వరకు ఇక్కడే ఉంటాను అని చెప్పి శారద చెప్తూ ఉంటుంది. శారద, అనవసరంగా గొడవలెందుకు, వెళ్ళు, శరత్ చంద్ర గారు వచ్చిన తర్వాత నేను ఫోన్ చేసి చెప్తాను అని కృష్ణప్రసాద్ అంటూ ఉంటాడు. లేదండి, శరత్ చంద్ర గారు వచ్చిన తర్వాతే నేను ఇక్కడి నుంచి వెళ్తాను, అప్పటి వరకు ఇక్కడే కూర్చుంటాను. నానా గగన్, నువ్వు కూర్చోరా అని చెప్పి శారద చెప్తూ ఉంటుంది. గగన్ ఇక్కడ ఉన్నాడంటే ఖచ్చితంగా అక్కడ ఆకాష్ ఉండుండడు. భూమి ఈరోజు ఎలాగైనా సరే మా బావ చేతుల్లో తన్నులు తింటుంది అని చెప్పి అపూర్వ తనలో తానే అనుకుంటూ ఉంటుంది. ఇక మరోవైపు శరత్ చంద్ర, సూర్య, భూమి ముగ్గురు కలిసి కారు దిగి ఇంట్లోకి వస్తూ ఉంటారు. శరత్ చంద్ర గారు, ఒక్క నిమిషం ఆగండి. మనం కొడైకెనాల్లో ఆకాష్ని చూశాం కాబట్టి ఖచ్చితంగా శారద ఇంట్లో గగన్ ఉండడు.
ఒకసారి శారద గారి ఇంటికి వెళ్ళి గగన్ ఉన్నాడో లేదో కన్ఫర్మ్ చేసుకుందాం అని చెప్పి సూర్య చెప్తూ ఉంటాడు. ఇక భూమి టెన్షన్ పడుతూ పక్కకు చూసేసరికి ఎదురుగా ఆకాష్ కూర్చొని ఉంటాడు. అవసరం లేదు నాన్న, మీరు ఎక్కడికి వెళ్ళాల్సిన అవసరం లేదు, అటువైపు చూడండి అని భూమి అంటూ ఉంటుంది. ఇక శరత్ చంద్ర ఆకాష్ని చూసి, రే గగన్, నీకు ఎన్నిసార్లు చెప్పానురా నా ఇంటి మొత్తం తొక్కొద్దని అని చెప్పి శరత్ చంద్ర ఆకాష్ షర్ట్ పట్టుకుంటాడు. శరత్ చంద్ర గారు, మేమేమీ కావాలని మీ ఇంటికి రాలేదు, నా కోడలి కోసం వచ్చాను అని శారద చెప్తూ ఉంటుంది. ఏం మాట్లాడుతున్నావు శారద అని శరత్ చంద్ర అంటూ ఉంటాడు. నా కోడల్ని నా ఇంటికి పంపించండి అని చెప్పి శారద అడుగుతూ ఉంటుంది. గతంలో నీ కొడుకే కదా నా కూతుర్ని మెడపట్టి ఇంట్లో నుంచి బయటకు గెంటాడు, మళ్ళీ నా కూతుర్ని నేను నీ ఇంటికి ఎలా పంపిస్తా అనుకున్నావు శారదా అని శరత్ చంద్ర అంటూ ఉంటాడు. శరత్ చంద్ర గారు, మర్యాదగా నా కోడల్ని నాతో పాటు పంపించండి, లేదంటే మీ పైన పోలీస్ కంప్లైంట్ ఇస్తాను. నా కొడుకుని హత్యా ప్రయత్నం చేసి చంపాలని చూశారని నేను కంప్లైంట్ ఇస్తాను. ఇక మీరు జీవితంలో బయటికి రాలేవరు శరత్ చంద్ర గారు అని చెప్పి శారద చెప్తూ ఉంటుంది. ఇక శరత్ చంద్ర ఆలోచిస్తూ ఉంటాడు. నా కోడల్ని నాతో పంపిస్తారా, పోలీస్ కంప్లైంట్ ఇవ్వమంటారా అని శారద అడుగుతూ ఉంటుంది. వద్దు, పోలీస్ కంప్లైంట్ ఇవ్వద్దు, నా పరువు తీయొద్దు శారద అని చెప్పి శరత్ చంద్ర అంటూ ఉంటాడు. అయితే నా కోడలు భూమిని నాతో పాటు పంపించండి అని శారద చెప్తూ ఉంటుంది. భూమి వెళ్ళి లగేజ్ సర్దుకొని ఆ శారదతో కలిసి వెళ్ళు అని చెప్పి శరత్ చంద్ర చెప్తూ ఉంటాడు. నానా అని భూమి అంటూ ఉంటే, భూమి మనస్ఫూర్తిగానే పంపిస్తున్నాను, వెళ్ళు అని చెప్పి శరత్ చంద్ర అంటూ ఉంటాడు. ఇక భూమి తన రూమ్లోకి వెళ్తుంది. కంగారు పడుతూ లగేజ్ అంతా కూడా సర్దుకుంటూ ఉంటుంది. ఇక చెర్రీ భూమి దగ్గరకు వెళ్ళి, భూమి టెన్షన్ పడకు, శారద పెద్దమ్మ అలా మాట్లాడిందేంటా అని ఆలోచిస్తున్నావేమో, శారద పెద్దమ్మ అలా మాట్లాడటానికి నేనే కారణం అని చెప్పి చెర్రీ చెప్తూ ఉంటాడు. ఏం మాట్లాడుతున్నావు చెర్రీ అని భూమి అడుగుతూ ఉంటుంది. ఇక అప్పుడు చెర్రీ జరిగిందంతా కూడా భూమికి చెప్తూ ఉంటాడు. భూమి, నువ్వెప్పుడూ సంతోషంగా ఉండాలి, ఎప్పుడు ఎదుటివారి మంచి కోరుకుంటూ ఉంటావు, అలాంటి నీకు అన్యాయం జరగకూడదనే నేను ఇలా చేశాను, రా భూమి వెళ్దాం అని చెప్పి చెర్రీ అంటాడు. ఇక భూమి లగేజ్ సర్దుకొని కిందికి వస్తుంది. శారదా, నీ కోడల్ని తీసుకొని వెళ్ళిపో అని చెప్పి శరత్ చంద్ర అంటూ ఉంటాడు. అలా కాదు శరత్ చంద్ర గారు, నా కోడల్ని నా కొడుకు చేతిలో మీరే పెట్టాలి, నా కోడల్ని సంతోషంగా సాగనంపాలి అని శారద చెప్తూ ఉంటుంది. శారద, ఎక్కువ చేస్తున్నావు అనిపించట్లేదా అని శరత్ చంద్ర అంటూ ఉంటాడు. పోలీస్ కంప్లైంట్ ఇవ్వమంటారా శరత్ చంద్ర గారు అని శారద అంటూ ఉంటుంది. వద్దులే అని చెప్పి శరత్ చంద్ర భూమి చేయి పట్టుకొని గగన్ దగ్గరకు తీసుకెళ్ళి భూమి చేతిని గగన్ చేతిలో పెట్టి, నా కూతుర్ని జాగ్రత్తగా చూసుకో అని చెప్పి చెప్తూ ఉంటాడు. మరి అప్కమింగ్ ఎపిసోడ్లో ఏం జరగనుందో తెలుసుకోవాలనుకుంటున్నారా? అయితే ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయడం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.